హాయ్ అండి. నేను మీ రాజీ. ఈరోజు మనం జీకే క్లాస్లో భాగంగా దేశవ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ప్రధాని మోడీ గారి గురించి తెలుసుకుందాము. అయితే ఫిబ్రవరి, మార్చ్లో చాలా కార్యక్రమాలను మోడీ గారు స్టార్ట్ చేశారు. అవేంటో చూద్దాము. అవి ఏప్రిల్ కరెంట్ అఫైర్స్కే ఇచ్చారనమాట. ఇంత మెటీరియల్ ఉంది. ఇది చాలా నీట్గా ప్రిపేర్ చేశారు. అయితే ఇదంతా చదివితే వెల్ అండ్ గుడ్. కానీ ఇదంతా చదవలేని వాళ్ళు, తర్వాత క్లియర్గా తెలుసుకొని మళ్ళీ ఈ మెటీరియల్ చదవాలనుకునే వాళ్ళు, తర్వాత ఒకవేళ అంతా చదవలేని వాళ్ళు నేను తయారు చేసిన మెటీరియల్ని వింటే సరిపోద్దండి. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. చూడండి, మోడీ గారు ఫిబ్రవరి 20న కొన్ని కార్యక్రమాలను వర్చువల్గా స్టార్ట్ చేశారు. వర్చువల్గా అంటే ఏంటంటే రిమోట్ కంట్రోల్తో స్టార్ట్ చేశారనమాట. ఒక ప్లేస్లో అయి నుండి ఇంకో ప్లేస్లో ఉన్న కార్యక్రమాలని స్టార్ట్ చేయడాన్ని దాన్ని వర్చువల్ అంటాము. రిమోట్ కంట్రోల్తో స్టార్ట్ చేస్తారనమాట. అయితే వర్చువల్గా ఐఐఎం జమ్మూ, ఐఐఎం బోధ్గయ, ఐఐఎం విశాఖపట్నం, ఈ 3 చోట్ల ఈ 3 స్టార్ట్ చేశారనమాట. ఇవేంటంటే ఎడ్యుకేషనల్ క్యాంపస్లు, విద్యా సంస్థలు. కొన్నిటిని జాతికి అంకితం చేశారు. ఐఐటి తిరుపతి, ఐఐటి జమ్మూ, ఐఐటి బిలాయ్, ఈ 3టిని కూడా స్టార్ట్ చేసి జాతికి అంకితం చేశారనమాట. ఈ కూడా ఎడ్యుకేషనల్ క్యాంపస్లే. నెక్స్ట్ ఏపీలో ఏం స్టార్ట్ చేశారంటే విశాఖపట్నంలో ఐఐఎం, ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఐఐఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. దీన్ని మనకి విశాఖపట్నంలో స్టార్ట్ చేశారనమాట. విశాఖలోని ఆనందపురంలో స్టార్ట్ చేశారు. ఓకేనా? విశాఖ ఆనందపురంలో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ తిరుపతిలో జంగాలపల్లిలో ఐఐటి స్టార్ట్ చేశారు, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ తిరుపతిలోనే శ్రీనివాసపురంలో ఐఐఎస్ఈఆర్ స్టార్ట్ చేశారు, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఓకేనా? ఈ 3టిని ఈయన ఏపీలో స్టార్ట్ చేశారనమాట. అలాగే ఏపీలో కర్నూలులో IIIT స్టార్ట్ చేశారండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీన్ని మనకి కర్నూలులో స్టార్ట్ చేశారనమాట. అయితే తొలి ముడి చమురు ట్యాంకర్ని ఏపీలోనే స్వర్ణ సింధు పేరుతో, చాలా చాలా ఇంపార్టెంట్, స్వర్ణ సింధు పేరుతో మనకి ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఏపీలో స్టార్ట్ చేశారు. స్వర్ణ సింధు దాని పేరు. అదేంటంటే ముడి చమురు ట్యాంకర్. ఈ ముడి చమురుని ఇది ఎక్కడి నుంచి తెస్తుంది అంటే మనకి ఓఎన్జీసీ నుంచి తీసుకొస్తుంది అనమాట. ఓకేనా? దాని పేరు స్వర్ణ సింధు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ విశాఖలోని మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ని, అలాగే 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను కూడా స్టార్ట్ చేసిందనమాట. వైజాగ్లోనే మనకి, వైజాగ్లో స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా, ఐఐఎం స్టార్ట్ చేసింది. అలాగే మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ అండ్ 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను కూడా స్టార్ట్ చేసిందనమాట. నెక్స్ట్ 2వ వందే భారత్ రైలు కూడా విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ టు విశాఖపట్నం, ఆల్రెడీ ఒక వందే భారత్ ట్రైన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2వది అనమాట, సెకండ్ వందే భారత్ ట్రైన్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వివిధ జిల్లాల్లో 9 క్రికెట్ కేర్ బ్లాక్లను ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్లో భాగంగా స్టార్ట్ చేశారు. ఇదంతా పర్వాలేదు. నెక్స్ట్ విశాఖపట్నంలోనే హెచ్పిసిఎల్కు చెందిన విశాఖ రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టును మోడీ జాతికి అంకితం ఇచ్చారు. అంటే విశాఖపట్నంలో ఏ ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, ఏ ఏ ట్రైన్లు స్టార్ట్ చేశారు అనేది చూసాం. ఐఐఎం చూసాము, 2వ వందే భారత్ ట్రైన్ చూసాము. తర్వాత విశాఖలోనే ఇది విశాఖ రిఫైనరీ విస్తరణ, దాన్ని ఎక్స్టెండ్ చేశారనమాట. హెచ్పిసిఎల్కి చెందింది ఇది. ఓకేనా? ప్రాజెక్ట్ని మోడీ జాతికి అంకితం ఇచ్చారు. నెక్స్ట్ తెలంగాణలో ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని జాతికి అంకితం ఇచ్చారు తెలంగాణలో. ఇక్కడ 15 అమృత్ భారత్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో 15 అమృత్ భారత్ స్టేషన్లకు మోడీ గారు శంకుస్థాపన చేశారనమాట. ఓకేనా? నెక్స్ట్ అమృత్ భారత్ స్టేషన్లు అంటే ఏంటంటే 27 రాష్ట్రాల్లోని 300 జిల్లాల్లో 554 స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా మార్చేందుకు శంకుస్థాపన చేయడం జరిగిందనమాట. అమృత్ భారత్ స్టేషన్లు అంటే ఎన్ని ఉన్నాయో చూద్దాం. 27 రాష్ట్రాల్లో, ఆ రాష్ట్రాల్లోని 300 జిల్లాల్లో ఎన్ని స్టేషన్లు అంటే 554 స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా మార్చేందుకు శంకుస్థాపన చేశారు. దానికి అయిన ఖర్చు ఎంత అంటే పెట్టబోయే వ్యయం ఎంతంటే 41,000 crores అనమాట. 41,000 crores. నేను అన్నీ మీకు మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే అన్నిటినీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన మాత్రమే వ్యయం చెప్తున్నాను. ఓకేనా?
మొత్తం అన్నీ చదివితే ఏది గుర్తుండదు. దానివల్ల కొన్ని గుర్తుపెట్టుకుంటే బడ్జెట్లు సరిపోద్ది. ఈ అమృత్ భారత్ స్టేషన్లు ఎక్కువ కాబట్టి 554 కాబట్టి దానికి అయ్యే వ్యయం ఎంతండి అంటే 41,000 crores అనమాట. దీనిలో తెలంగాణలో ఇందాక చదివాం కదా 15 స్టేషన్లు ఉన్నాయన్నమాట. ఈ తెలంగాణకే వాళ్ళు పెట్టిన ఖర్చు ఎంతంటే 230 crores. ఓన్లీ తెలంగాణకు పెట్టిన ఖర్చు 230 crores అనమాట. ఓకేనా, ఇది తెలంగాణ గురించి మనకి. నెక్స్ట్ తమిళనాడులో దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ఇంజన్ సెల్ దేశీయ వాటర్ క్రాఫ్ట్ను తమిళనాడులోని తుత్తుకుడి వేదికగా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారనమాట. దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ను ఇంజన్ సెల్ దేశీయ వాటర్ క్రాఫ్ట్ను తమిళనాడులోని తూత్తుకుడి వేదికగా తూత్తుకుడి నుంచి స్టార్ట్ చేశారు. ఎక్కడ అంటే కొచ్చిన్ హార్బర్లో. ఇది ఇంపార్టెంట్. కొచ్చిన్ హార్బర్లో మనకి తమిళనాడులోని తూత్తుకుడి ఆ ప్లేస్ నుంచి ఇక్కడ కొచ్చిన్ హార్బర్లో ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారనమాట. ఓకేనా. తమిళనాడులోనే కల్పకంలో 500 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేసే రియాక్టర్కు స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కోర్ లోడింగ్ ప్రక్రియను మార్చ్ 2న ప్రారంభించారు. ఓకేనా. తమిళనాడులోనే దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ఇంజన్ సెల్ని స్టార్ట్ చేశారు. అలాగే తమిళనాడులోనే కల్పకంలో 500 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేసే రియాక్టర్కు స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కోర్ లోడింగ్ ప్రక్రియని స్టార్ట్ చేశారనమాట. దీనికి ఆల్రెడీ ఉన్నదానికి ఈ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని దాన్ని ఫాస్ట్ చేయడానికి PFBR ఇక్కడ ఉంది చూడండి, PFBR దీన్ని యాడ్ చేశారనమాట దీనికి. ఓకేనా. ఈ రియాక్టర్కి ఈ PFBRని యాడ్ చేశారు. PFBR అబ్రివేషన్ ఏంటంటే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ తమిళనాడు అయిపోయింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు. అంటే శంకుస్థాపన చేశారు. దానికని అయ్యే వ్యయం ఎంతండి అంటే 85,000 crores అనమాట. ఎక్కడ వ్యయం ఎక్కువ ఉందో దాన్నే నేను రాశానమాట. కొన్ని గుర్తుపెట్టుకున్నా చాలు కదా, కొన్ని ఎలిమినేట్ చేయడానికి అవుతుంది ఆప్షన్స్. ఇది గుజరాత్లో చాలా రైల్వే ప్రాజెక్టులను శంకుస్థాపన చేశారనమాట. ఇది ఎంతండి అంటే ఖర్చు 85,000 crores. ఆ ట్రైన్లు ఏంటండి అంటే ట్రైన్ ప్రాజెక్టులు 10 నూతన వందే భారత్ ట్రైన్లు ఉన్నాయి. దాంట్లో 10 ఉన్నాయన్నమాట. అవి ఏంటండి అంటే ఫస్ట్ అహ్మదాబాద్ టు ముంబై సెంట్రల్, నెక్స్ట్ సికింద్రాబాద్ టు వైజాగ్, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా సికింద్రాబాద్ టు విశాఖపట్నం 2వ వందే భారత్ ట్రైన్ అని చెప్పుకున్నాం కదా అది. నెక్స్ట్ మైసూర్ టు చెన్నై, నెక్స్ట్ పాట్నా టు లక్నో, న్యూ జల్పాయిగిరి నుంచి పాట్నా, నెక్స్ట్ పూరి టు విశాఖ, లక్నో టు డెహ్రాడూన్, కలబురగి టు బెంగళూరు, నెక్స్ట్ రాంచీ టు వారణాసి, ఖజురహో నుంచి ఢిల్లీ. ఈ 10 కూడా మనకి కొత్తగా లాంచ్ చేశారనమాట. ఓకేనా. ఈ 10 నూతన వందే భారత్ ట్రైన్లు కొత్తగా స్టార్ట్ చేశారు. ఓకే. నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో మిగతా పార్ట్ చెప్పుకుందాము, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా. ఓకేనా. సెకండ్ పార్ట్లో మనము ఈ జీకే మొత్తం కంప్లీట్ చేస్తాను ఈ క్లాస్. ఓకేనా. థ్యాంక్ యూ.